హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ సిరీ హోమ్. ఈరోజు రెసిపీ బెల్లం గవ్వలు. టుడే రెసిపీ స్వీట్ అండి. స్వీట్ షాపుల్లో దొరికేటువంటి గవ్వలు అన్నమాట. దానికోసం కావలసిన పదార్థాలు: 1 కప్పు బెల్లం, 1 కప్పు మైదా, 1 పెద్ద స్పూన్ నెయ్యి, 4 యాలకులు, టేస్ట్ కోసం సాల్టు. నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో పిండి రెడీ చేసుకుందామండి. 1 కప్పు మైదా వేసాను. నేను ఆల్రెడీ కొంచెం మెజర్ చేసి పెట్టుకున్నానండి. సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని దీనిలో మనం నెయ్యి వేద్దాం. నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా కలిపామండి. కలిపిన తర్వాత పిండి ఈ టైప్లో రావాలి. ఇలా ముద్దగా అంటిందంటే కరెక్ట్గా పిండి కలిసినట్లు. దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాం. వాటర్ పోసి కలిపిన తర్వాత పిండి ఇలా సాఫ్ట్ రెస్ట్ ఇద్దాము. దాన్ని మనం ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టి ఒక 30 నిమిషాలు నాననిద్దామండి. అలా నాననిస్తే ఆ పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం చేసినటువంటి గవ్వలు ఏవైతే ఉంటాయో చాలా క్రిస్పీగా బాగుంటాయండి. టేస్ట్ కంపల్సరీ ఒక 30 నిమిషాలు మాత్రం పక్కన పెట్టాలి. అరగంట పాటు నానిన తర్వాత పిండిని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. అలా పక్కన పెట్టుకున్నటువంటి వాటిని దీన్ని గవ్వలపేట అంటారండి. ఈ గవ్వలపేట మీద మనం ఇలా పెట్టి బటన్ వేలుతో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా ఒక షేప్ వస్తుంది. ఈ విధంగా ఆ పిండిని మొత్తం కూడా ఇలా గవ్వలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. వండలన్నీ చేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా గవ్వల్లాగా ఒత్తుకుందాం. అయ్యో, మా దగ్గర ఈ గవ్వలపేట లేదే అనుకొని ఎవరైనా డిసప్పాయింట్ అయినట్లయితే ఇలా మనం ఫోక్తో కూడా దీన్ని చేయవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా పిండిని తీసుకొని ఈ స్పూన్ మీద ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నిదానంగా దీన్ని ముందుకు రోల్ చేయండి. అంతేనండి. ఈ విధంగా కూడా వస్తుంది. ఫోర్క్ సహాయంతో కూడా మనం దీన్ని చేయవచ్చు. గవ్వలన్నీ ఇలా రెడీ చేసుకున్నాము. దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేయడం కోసం నేను ఒక గవ్వ వేసానండి. ఆయిల్ కాగింది. మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ద్వారగా అన్నీ కూడా ఈవెన్గా వేగేటట్టుగా మనం కాగుకోవాలి. అవి వేగుతూ ఉన్నాయండి. గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించుకుందాం. ఈ లోపల మనం పక్కన బెల్లం పాక కోసం రెడీ చేసుకుందాం. ఇలా మనం తీసుకున్నటువంటి కప్పు మైదాకి కప్పు బెల్లం తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోద్దాం. కొంచెం వాటర్ పోసి మనం దీన్ని బెల్లం పాకం వచ్చేటట్టుగా రెడీ చేసుకుందాం. పాకం ఎలా చూడాలో చెప్తాను ఇది రెడీ అయిన తర్వాత. ఎవరికైనా వంట చేసే వాళ్ళైతే తెలిసిపోతుంది వేగాయా లేవా అని. ఒకవేళ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అయితే ఇవి వేగినాయా లేదా అని తెలియాలంటే ఆయిల్లో బబుల్స్ ఆగిపోయినాయి అంటే అవి వేగినట్లే. గోధుమ పిండికి కానీ మైదా పిండికి కానీ ఒక అలవాటు ఉందండి. కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా అవి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ఇవి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నటువంటి గవ్వలు కొంచెం ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు తీసేసి రిమైనింగ్గా ఉన్న గవ్వలను కూడా వేయించుకుందాం. వేగిని చూడండి. సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. ఈ బెల్లం కూడా కరుగుతుందండి. ఒకవేళ కనుక దీంట్లో మీకు ఏమైనా పీచులు కానీ ఏమైనా నలకలు కానీ కనిపించినట్లయితే ఈ టైంలో వడపోసుకోవడం మంచిది. కానీ ఇవాళ నేను తీసుకున్న బెల్లం చాలా క్లియర్గా ఉంది. సో అందువల్ల నేనేమీ వడబోయట్లేదు. పాకం రెడీ ఏ పాకం తీసుకోవాలో చూద్దాం. పాకంలో ఇలాచీ పౌడర్,
తర్వాత పాకం రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకున్నామండి. ఇలా పాకం తీసుకుంటే ఇలా తీగ పాకం రావాలి, లేక తీగ పాకం అంటారు. ఇలా వచ్చినప్పుడు పాకం మనం ఆపేద్దాం. టేస్ట్ కోసం దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. బబుల్స్ తగ్గటం ప్రారంభించినవి చూడండి, అంటే వేగటం అయిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఈ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనం వీటిని తీసేసి పాకంలో వేద్దాం. గవ్వలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది, దీన్ని పాకంలో వేద్దాం. సౌండ్ బాగా వినిపిస్తుంది కదా, క్రిస్పీ సౌండ్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. సరే పాకంలో వేసేద్దాం. ఏంటి ఇంకా పాకం కింద ఉంది లూజ్గా అని అనుకుంటున్నారా? ఇప్పుడు దాన్ని వేసినటువంటి గవ్వలు ఆ పాకం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తాయండి. ఈ అబ్జర్వ్ చేసిన తర్వాత లోపల దాకా కూడా తీయగా ఉంటుంది. లేదనుకోండి, మనం కొంచెం గట్టి పాకం తీసుకున్నట్లయితే పైన పూత వరకే పాకం ఉండి లోపల చప్పగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల కాసేపటి తర్వాత ఇది మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. గవ్వ పీల్చుకున్న తర్వాత లోపల దాకా స్వీట్గా ఉంటుంది. సో దీనికి ఒక 15 minutes రెస్ట్ ఇద్దాం. దాని తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయండి, రెడీ టు ఈట్. ప్రజెంట్ కొంచెం వేడిగా ఉన్నాయి, ఆరిపోయిన తర్వాత ఆ గవ్వలన్నీ కూడా విడివిడిగా వస్తాయి. ప్రజెంట్ ఇలా ఉన్నాయి, కొంచెం ఆరితే ఇది వేడిగా ఉందండి. ఆరిపోయిన తర్వాత ఏ గవ్వ కా గవ్వ విడివిడిగా వస్తుంది. పైన క్రిస్పీగాను, లోపల క్రంచీగాను, సాఫ్ట్గా కూడా జ్యూసీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.